మరో కామెంట్స్ కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు. అదృష్టవశాత్తు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ చిహ్నాన్ని తొలగించి ఆ గతంలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ యొక్క గుర్తుల్ని చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజంగా అదృష్టవశాత్తు సీఎం అయ్యారా రేవంత్ రెడ్డి గారు? కేటీఆర్ గారు ఒకసారి ఆయన చరిత్ర చూసుకోవాలి. అసలు ఆయనకు రాజకీయమే తెలియదు. తండ్రి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే అయిండు. ఉద్యమ చరిత్ర చెప్పుకొని వేలాది మంది పిల్లలు అమరులైతే తెలంగాణ రాష్ట్రము సోనియా గాంధీ దయ వల్ల ఇస్తే ఆయన మంత్రి అయిండు. ఆయన అదృష్టవశావత్ అయిండు. ఆయన బలిదానాల పునాదుల మీద మంత్రి అయిండు. ఆయన గురించి మాట్లాడుకోవాలి. అదే రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ నుండి మొదలు పెడితే ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన శక్తితోటే అయిండు. ప్రజలు కోరుకుంటే అయిండు. ఆయన సత్తువతోటే అయిండు. దాన్ని అదృష్టవశావత్ అంటారా? 64 మెజారిటీ స్థానాలు వచ్చినాయి. ఇంకా 10-20 స్థానాలలో బొటాబొటిగా చిన్న మైల్డ్ మెజారిటీతో ఓడిపోయినాం. దానికి ప్రజలు తీర్పును కూడా మీరు అదృష్టం అంటే ఇక ఆయన గర్వం ఇంకా పోలే. గర్వం చింత వచ్చినా పులుపు చావలేదంటే దానికి ఉదాహరణ కేటీఆర్ గారు. ఆయన మొత్తము కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తము స్కామ్లలో మొత్తం ఉన్నది. ఇక వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అన్నాక కూడా ఇంకా మేకపోతు గాంభీర్యంతో ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడితే ఇంకా ప్రజలు అసహించుకుంటున్నారు. ఆయన అదృష్టవశావత్ అయిన కేటీఆర్ మంత్రి ఈ మా రేవంత్ రెడ్డి గారు కాదు. ఆయన అంచెలంచెలుగా ఎదిగిండు. అంచెలంచెలుగా జెడ్పీటీసీ నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి వచ్చిండంటే అది శక్తి సామర్థ్యాలతో అయిందని చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగా ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వేదిక మీద నిజంగా ఈ యొక్క చిహ్నం మార్పులు కావచ్చు, తెలంగాణ తల్లికి సంబంధించిన మార్పులు కావచ్చు, ఈ పాట రిలీజ్ ఉండే అవకాశం ఉందా? తక్కువ సమయం ఉన్నది. మీరు చూసారు గతంలో తెలంగాణ తల్లి బొమ్మ ఏ రకంగా ఉందంటే కల్వకుంట్ల కవితమ్మ ప్రతిమలాగా చూసాం కదా మనం. అదే తెలంగాణ గీతాన్ని కాకుండా వేరే గీతంతో వాళ్ళు సరిపెట్టుకోవడం. అందశ్రీ గారు రాసిన దానికి ఈరోజు సఫలీకృతం అవుతుంది. దాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తప్పు పట్టే స్థాయిలో ఒక గేయ రచయితకే ఉంటుంది. ఆయన పాట ఎవరు కంపోజ్ చేస్తే దానికి అందం వస్తుంది అని ఆయన అభిప్రాయానికి వదిలేస్తే కూడా దీన్ని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు చిహ్నం అనేది వాళ్ళ చిహ్నంలో ఏం పెట్టిల్లో పెట్టలేదో తర్వాత సెకండరీ. ఈరోజు ఆ చిహ్నాలు అనేటివి రాచరిక పోకడలకు కాకతీయుల అది తోరణం తీసేస్తే కాకతీయులు స్థాపించినవి తీసేయాలని లేదు కదా. కాకతీయులు ఏ రకంగా డెవలప్ చేసిందో అంతకంటే ఎక్కువ వేయాలి. ఇక్కడ ఎవరు చార్మినార్ తీసేసినంత మాత్రాన ఇక్కడ రాచరిక మొత్తం రాజులు నిర్మించినవన్నీ తీసేసినట్టు కాదు. ఆ పోకడతో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపిండు కాబట్టి ఆ పోకడ పోవాలంటే ప్రజలకు ఆమోదయోగ్యంగా అమరవీరుల స్తూపం కానీ లేకపోతే బలిదానాలకు త్యాగంగా తెలంగాణ అంటే ఒక అస్తిత్వం గుర్తుకొచ్చే విధంగా ఒక చిహ్నం ఉండాలని ప్రజలందరూ కోరుకున్నారు. ఆ రకంగా రూపకల్పన జరుగుతుంది కావచ్చు. తినబోయే ముందు రుచులు ఎందుకు అన్నట్టు అసలు రాలేదు, ఆల్లేదు, సూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అంటున్నా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రండి మీటింగ్కు, ఆల్ పార్టీస్ మీటింగ్ రండి. కేసీఆర్తో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. మీ కేసీఆర్ని కూడా పట్టుకొని రండి. కేసీఆర్ని పట్టుకొస్తే మీరు చెప్తాడు కదా, ఆయన పెద్ద తెలంగాణ చరిత్ర తెలిసిన ఉద్యమకారుడు కదా, ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడమని చెప్పండి. అవకాశం ఉందంటారా? గతంలో అసెంబ్లీ కూడా అడుగుపెట్టని ముఖ్యమంత్రి, సో మీరు ఆల్ పార్టీ మీటింగ్కు వస్తారంటారా? అధికార పార్టీ కండక్ట్ చేస్తాను. అసలు ఆయనకు ఏ మాత్రము మొహం లేదు. అందుకే గెలిచిన అన్ని రోజులైనా కానీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కాలు విరిగిన నెపంతో ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత కల్వకుంట్ల కవితను వాళ్ళు కస్టడీలో ఉంచినప్పుడు బలవంతంగా బీజేపీని ఇంకొక 5-6 సీట్లు గెలిపియాలి కాబట్టి ఆ దిశలో ఆయన ఒక బస్ యాత్ర పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా చేసిండు. మనం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఏవి తీసినా కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయినాయి అని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి బీజేపీకి అనుకూలంగా పనిచేయడానికి నువ్వు ముందుకెళ్ళినోనివి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి నీకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇస్తే నీకు నిజంగా ముఖం ఉండేది ఉంటే అసెంబ్లీలో మాట్లాడేది ఉండే. అసెంబ్లీకి రాలేదు. ఈరోజు తెలంగాణ అస్తిత్వం మారుస్తానని మీరు ఏదైతే గగ్గోలు పెడుతున్నారో దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఆల్ పార్టీస్ మీటింగ్ రండి. అంతే తప్ప రోడ్లెక్కి ఏదో మీకు వస్తున్న కేసులను బుల్డోజ్ చేసే ప్రయత్నంలో దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.